సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నిఖిల్. మీరు చూస్తున్నారు టాలీవుడ్ మూవీ మ్యాటర్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయిన మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్ అప్డేట్ అయితే తెలుసుకుందాం. గైస్ అయితే వీడియోలో వెళ్ళే ముందు వీడియో కాల్ నచ్చింది తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. యాజ్ యూజువల్ మనం ఫస్ట్ మూవీ వచ్చేసి తపన్నా మూవీ. సో ఈ మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో వాళ్ళ దగ్గర అయితే తపన్నా మూవీ అయితే అన్కట్ వర్షన్ అయితే ఉంది, ఫుల్ మూవీ అయితే ఉంది. సో మీకు కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ 50 రూపీస్ పే చేయండి, విత్ ఇన్ సెకండ్స్ వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ మేడియర్ దొంగ మూవీ. సో ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఏప్రిల్ 19th అయితే ఆహాలో అయితే డైరెక్ట్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి రజాకార్ మూవీ. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఏప్రిల్ 26th అయితే మనకు రజాకార్ మూవీ అయితే ఎన్ని లాంగ్వేజ్లో అయితే థియేటర్ రిలీజ్ అయిందో అన్ని లాంగ్వేజ్లో అయితే మనకు G5లో అయితే ఏప్రిల్ 26th అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి సైరన్ మూవీ. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు ఏప్రిల్ 19th అయితే కన్ఫామ్గా అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే సైరన్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి సైతాన్ మూవీ. సో ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 3వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి లవ్ గురు మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 9th అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు కన్ఫామ్గా అయితే మే 9th అయితే కన్ఫామ్గా అయితే ఆహాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు తీసిన లాల్ సలాం మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 19th అయితే కన్ఫామ్గా అయితే వాళ్ళు ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారట. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు కన్ఫామ్గా అయితే ఏప్రిల్ 19th అయితే మనకు లాల్ సలాం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సిద్ధార్థ్ రాయ్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది థియేటర్లో కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ లాస్ట్ వీక్న అయితే కన్ఫామ్గా అయితే మనకు సిద్ధార్థ్ రాయ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే ఏప్రిల్ లాస్ట్ వీక్న అయితే ఈ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఐలాండ్ మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు తెలుగులో అయితే ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ 19th అయితే కన్ఫామ్గా అయితే మనకు ఐలాండ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఐలాండ్ మూవీ కోసం చాలా మంది అనేది ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయ్యి ఉంటారు. మనకైతే ఐలాండ్ మూవీ అయితే తెలుగులో వచ్చేసి మనకు సన్నెక్స్లో అయితే ఏప్రిల్ 19th అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న కింద కమెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్న తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.